ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అది కాదు నాన్న, ఇలాంటి పెద్ద డెసిషన్ తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించాలి కదా. కనీసం మాతోనన్నా డిస్కస్ చేయాలి కదా నాన్న. ఇంత చిన్న వయసులో తన మీద అంత పెద్ద బాధ్యత ఎందుకు పెడుతున్నారు? తను మోయగలదా? అవును మావయ్య గారు, శ్రీవల్లికి అనుభవం లేదు. తన మీద నమ్మకం పెట్టుకుని కంపెనీ బాధ్యతలు ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. మీకు బిజినెస్ వ్యవహారాలు చూసుకోవడం కష్టం అనిపిస్తే మాకు చెప్పండి. నేను ఆర్తి ఉన్నాం కదా, మేం చూసుకుంటాం నాన్న. ఏదేమైనా మీరు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాదు నాన్న. మీ నిర్ణయం వెనక్కి తీసుకోండి. ఏది కరెక్టో ఏది కాదో నాకు బాగా తెలుసు కేశవ. నేనేం చేసినా ఆలోచించే చేస్తాను. ఎప్పుడు ఏం చేయాలో కూడా నాకు బాగా తెలుసు. నా నిర్ణయాన్ని కాదనే హక్కు అధికారం ఎవ్వరికీ లేవు. ఇరవై 23 ఏళ్ల క్రితం అసలు ఏం జరిగిందో ఎవ్వరికీ నిజం తెలీదు. కానీ నా సీత తనపై నింద వేసుకుని కడుపులో నా కూతురిని మోస్తూ ఊరి నుంచి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల ముందు వరకు నా భార్య పిల్లలు ఎలా ఉన్నారో ఎక్కడున్నారో కూడా నాకు తెలీదు. వాళ్ల గురించి ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. ఈ మధ్యనే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ వల్ల నా భార్య బిడ్డలు ఎక్కడున్నారో తెలుసుకోగలిగాను. అంతే తప్ప ఏదో ఆశించి నా సీత నా జీవితంలోకి రాలేదు. ఇన్నేళ్లుగా నా భార్య నాకు దూరంగా ఉంటూ అవమానాలు పడుతూ బతికింది. నా కూతురు తండ్రి ఎవరో తెలియకుండా, తండ్రి ప్రేమని పొందకుండా పెరిగింది. ఇప్పుడు నా భార్య పిల్లలకి నేనున్నాను. అయినా వాళ్ళకి అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. వాటికి ఈ రోజుతో ముగింపు పలకబోతున్నాను. ఇప్పుడు చెప్తున్నాను, మీ అందరికీ జాగ్రత్తగా వినండి. నా భార్య తప్పు చెయ్యలేదు, చెయ్యదు కూడా. ఇక నుంచి నా సీతను గాని నా పిల్లల్ని గాని ఎవరు అవమానించాలని చూసినా నేను ఊరుకోను. అయ్యా, మేము సీతమ్మని అవమానించాలనుకోలేదు. మీరు బాధపడుతున్నారని తెలిసి ఆవేశంలో ఏవో మాటలు అనేశాం. మమ్మల్ని క్షమించండి అయ్యా. అడగకుండానే సాయం చేసిన దేవుడు మీరు. మేము మీకు మంచి జరగాలని కోరుకుంటాం, కానీ చెడు జరగాలని కోరుకోమయ్యా. ఆ విషయం నాకు తెలుసు రంగయ్య. కానీ మీరు సీత విషయంలో ప్రవర్తించిన తీరు నాకు చాలా కోపం తెప్పించింది. తప్పైపోయిందయ్యా. ఇంకెప్పుడు సీతమ్మ విషయంలో అలా మాట్లాడడం. ఈసారికి మమ్మల్ని క్షమించండి అయ్యా. అమ్మ కల్పన, నాన్న వెళ్ళి చెక్ బుక్ తీసుకురమ్మా. అలాగే నాన్న. నాన్న తీసుకోండి. అమ్మ శ్రీవల్లి, సుబ్రహ్మణ్యేశ్వర గుడిలో షష్ఠికి అన్ని ఏర్పాట్లు చేయాలమ్మా. డబ్బు కోసం మన ఊరి జనం వచ్చారు. ఈ చెక్ మీద సంతకం పెట్టి వాళ్ళకివ్వమ్మా. శ్రీవల్లి, ఈ చెక్ మీద సంతకం పెట్టు. నీ చేత్తోనే నువ్వే వాళ్ళకి అందివ్వమ్మా. తీసుకో. ఇదిగోండి.
చాలా సంతోషమయ్యా. మేము వెళ్ళొస్తామయ్యా. వెళ్ళొస్తామయ్యా. అమ్మా శ్రీవల్లి, మనల్ని నమ్ముకుని ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి. ఎప్పుడూ వాళ్ళందరినీ పనివాళ్లుగా కాకుండా సొంత మనుషులుగానే చూశాను. ఇక మీద నా వారసురాలిగా నువ్వు కూడా అలాగే చూసుకోవాలమ్మా. మంచి రోజు చూసుకొని ఆఫీసు బాధ్యతలు కూడా నీకు అప్పగించేస్తాను. నీ పెళ్ళయిన తర్వాత బిజినెస్ వ్యవహారాలన్నీ నువ్వే చూసుకోవాలి. అది కాదు నాన్న, మీరుండగా ఇవన్నీ నాకెందుకు చెప్పండి. అదేంటమ్మా అలా అంటావు? నాకు వయసు మీద పడుతోంది. ఈ బాధ్యతలు నేనెంతవరకు మోయగలను చెప్పు? ఇప్పటి నుంచి నువ్వు ఇవన్నీ చూసుకుంటే నేను కాస్త విశ్రాంతి తీసుకుంటాను. నీకు అనుభవం తక్కువ కాబట్టి కల్పన, కేశవ్ వాళ్ళు నీకు దగ్గరుండి అన్ని నేర్పిస్తారు. కొన్ని రోజులు అలవాటైతే నువ్వు నాకంటే గొప్పగా సమర్థవంతంగా అన్ని హ్యాండిల్ చేయగలవన్న నమ్మకం నాకుందమ్మా. ఆ విషయం నాకు వదిలేండి నాన్న. చెల్లిని రోజు ఆఫీస్కి తీసుకెళ్లి తనకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన 2 స్టేట్స్లోనే నెంబర్ 1 బిజినెస్ ఉమెన్ గా ట్రైన్ చేస్తాను. అవును మావయ్య గారు, మీరు ఈ రోజు తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందనుకోండి. మీరు సడన్ గా తీసుకున్న ఈ డెసిషన్ నాకు చాలా సంతోషం కలిగించింది. మీ తర్వాత మీ పేరు నిలబెట్టేది శ్రీవల్లి మాత్రమే. కరెక్ట్గా చెప్పావు అవినాష్. చూసావా కేశవ, ఆస్తికి దాన్ని వారసురాలుగా ప్రకటించగానే వీళ్ళందరూ ఎలా పొగడ్తలతో ముంచెత్తుతున్నారో. ఇప్పటి నుండి శ్రీవల్లిని మంచి చేసుకునే భజన కార్యక్రమం మొదలుపెట్టారు. చూస్తున్నాను, వీళ్ళందరినీ షూట్ చేసి పడేయాలన్నంత కోపంగా ఉంది. కేశవ, నువ్వేంటి ఏం మాట్లాడవు? ఇందులో మాట్లాడడానికి ఏముంది నాన్న? చెల్లెలు చిన్నపిల్ల కాబట్టి వయసుకు మించిన భారం తనకి ఇవ్వడం కరెక్ట్ కాదేమో అనుకున్నాను. కానీ మేమందరం ఉన్నాం కదా. మీరు చెప్పినట్టు మేమందరం శ్రీవల్లికి సపోర్ట్ చేసి మీ పేరు నిలబెట్టేలా చేస్తాం. అవును మావయ్య గారు, శ్రీవల్లి ఎంత టాలెంటెడ్ పర్సనో మనం చాలా సందర్భాల్లో చూసాం. తనైతేనే మీ ఆశయాలు నెరవేర్చగలదు. పాపం బావగారు సిస్టర్ మరో దారి లేక శ్రీవల్లినే సపోర్ట్ చేస్తున్నట్టున్నారు. తర్వాత ఏ క్రిమినల్ ప్లాన్స్ చేస్తారో ఏంటో. నాన్న, ఇప్పుడు శ్రీవల్లి ఈ ఇంటికి ఆస్తికి యజమానురాలు. కానీ తన అవతారం అలా లేదు. తన గెటప్ మార్చాలి నాన్న. నిజమేనమ్మా, తనను అందంగా రెడీ చేయించి తీసుకునిరా. అలాగే నాన్న. వెళ్ళం. శ్రీవల్లి రా. సార్ మేము బయలుదేరుతాం సార్. అలాగే ఉంటాను సార్. ఏంటి, మిమ్మల్ని ఊరి జనమేవో మాటలు అన్నారని మావయ్య గారు శ్రీవల్లిని తీసుకొని ఆవేశంగా వెళ్ళారా? అవును సుబ్బు, ఆయన ఖచ్చితంగా ఊరి జనం దగ్గరికి వెళ్ళుంటారు. అక్కడ వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నారో ఏమో. అలాంటిదేం జరగదా ఆంటీ, మీరు టెన్షన్ పడకండి. వాళ్ళొచ్చి ఓ మాట అన్నంత మాత్రాన ఆవేశంతో వాళ్ళ మీదకి వెళ్ళిపోవాలా? ఒక్క క్షణం ఆగి ఆలోచించరా? శ్రీవల్లి కూడా రమ్మనగానే వెళ్ళిపోయింది. అక్కడ ఏం జరుగుతుందో ఏమో. అత్తయ్య గారు, మీరు కంగారు పడకండి. మీరు అనుకున్నట్టు ఏం జరగదు. మావయ్య గారు వెనక ముందు ఆలోచించకుండా ఏం తొందరపడరు. లేదు భవానీ, ఆయన కోపంగా ఉన్నారు. ఆ కోపాన్ని చూస్తుంటే అక్కడ ఏం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది. ఇదంతా మాకు దైవం వేసిన శిక్ష. మా జీవితాలన్నీ ఆ దైవంతోనే ముడిపడున్నాయి. ఆ శిక్షని అనుభవించడం తప్ప, మనం ఇలా గొడవ పడ్డం వల్ల పరువు పోతుంది తప్ప ప్రయోజనం ఉండదు. మావయ్య గారు గొడవ పెట్టుకోవడానికి వెళ్ళుంటే శ్రీవల్లిని ఎందుకు తీసుకెళ్తారు అత్తయ్య? ఎందుకు తీసుకెళ్లారో నాకు అర్థం కావడం లేదు సుబ్బు. ఏదో నిర్ణయం తీసుకున్నానని మాత్రం చెప్పారు. అదేంటో తెలీదు. దానివల్ల ఇంకేం కొత్త సమస్యలు వస్తాయో ఏంటో. అత్తయ్య, మీరు భయపడుతున్నట్టు మావయ్య గారు గొడవ పడ్డానికైతే వెళ్ళలేదు. ఈ సమస్యకి ఏదో పరిష్కారం ఆలోచించడానికి అయ్యుంటుంది. కాబట్టి భయపడకుండా ధైర్యంగా ఉండండి. శ్రీవల్లి వాళ్ళు క్షేమంగా వచ్చేంత వరకు నా మనసు ప్రశాంతంగా ఉండదు సుబ్బు. ఆయనకి గాని శ్రీవల్లికి గాని ఏమన్నా జరిగినా, లేదా వీళ్ళు ఊరి జనంతో గొడవ పెట్టుకుని వాళ్ళకేవైనా జరిగినా, ఎవరికి ఏం జరిగినా చివరికి దాని ఫలితం అనుభవించాల్సింది నేనే. నువ్వు ఈ
శారీలో చాలా అందంగా ఉన్నావు శ్రీవల్లి. పద నాన్నగారి దగ్గరికి వెళ్దాం. అలాగే అక్క. నాన్నా, మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుందు గాని పద. దండం పెట్టమ్మా. స్వామి, నా కూతురు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండేలా చూడు స్వామి. శ్రీవల్లి, మీ అమ్మ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. అలాగే తనతో నేను ఒక విషయం మాట్లాడాలి. ఇంటికి వెళ్దాం పదమ్మా. అలాగే నాన్న, పదండి. పద. ఈ ముసలాడికి పిచ్చి పట్టినట్టుంది. వాడిని తీసుకెళ్లి ఇమ్మీడియట్ గా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఒక్క మాట కూడా చెప్పకుండా ఉన్న ఆస్తి మొత్తం ఆ శ్రీవల్లి చేతిలో పెడతాడా? మన గొయ్యి మనమే తవ్వుకున్నాం. ఇదంతా ఊరు జనం వల్లే. నువ్వు వేసిన ప్లాన్ మనకే రివర్స్ అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నేను మాత్రం అనుకున్నానా జనం వెళ్లి సీతమ్మను అవమానిస్తే శ్రీవల్లి ఎమోషనల్ అవుతుందనుకున్నాను. తల్లికి జరిగిన అవమానానికి రెచ్చిపోయి ఆవేశంతో విగ్రహం బయటికి తీయాలనుకుంటుందని అనుకున్నాను. కానీ శ్రీవల్లి కంటే ఎక్కువగా ఈ ముసలోడు రెచ్చిపోయి ఆస్తి మొత్తం నిన్నగాక మొన్న వచ్చినా దాని చేతిలో పెట్టాడు. అక్కడేమన్నా మాట్లాడదామంటే నా మీద సీరియస్ అయ్యేలా ఉన్నాడు. కోట్ల రూపాయల ఆస్తి మొత్తం చేజారిపోయింది. అంతటితో ఊరుకున్నాడా? ఆవిడ పెత్తనం 10 మందికి తెలియడం కోసం, షష్ఠ ఏర్పాట్ల కోసం శ్రీవల్లి చేతుల మీదుగా ఊరి జనానికి చెక్కిప్పించాడు. అది చూసి నా కొళ్ళు మండిపోయింది. మొన్నటి వరకు మనం ఇచ్చే జీతం డబ్బులకి ట్యూషన్స్ చెప్పేది. ఇప్పుడు మనకు ఆ శ్రీవల్లి యజమానురాలు, మన సేవకులం. చచా, ఇంతకన్నా జైల్లో చెప్పకూడదు తినటం మంచిది. ఆవేశపడక కేశవ. జరిగిన దాని గురించి ఇప్పుడు ఫ్రస్ట్రేట్ అవ్వడం వల్ల లాభం లేదు. జరగాల్సింది చూద్దాం. ఇంకేం చూస్తాం? ఇంట్లో ఆఫీసులో ఆవిడ గారు మహారాణిల అధికారం చలాయిస్తూ ఉంటే మనం చేతులు కట్టుకుని చూస్తూ ఉండాలా? కనీసం బావిలో విగ్రహం తీస్తేనన్నా మనకి డబ్బులు వస్తాయనుకుంటే శ్రీవల్లి మనసులో ఆ విగ్రహం తీసే ఉద్దేశం ఉందో లేదో తెలియట్లేదు. మనం ఆల్రెడీ ఆ జగపతి గారి దగ్గర అప్పు తీసుకున్నాం. వాడితో పాటు మరో 2-3 దగ్గర అప్పులు చేస్తున్నాం. అవన్నీ ఎలా తీర్చాలో ఏంటో. రేపటి నుంచి మనకు డబ్బులు ఏమన్నా కావాలంటే ఆ శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి నిలబడి అమ్మా అని అడుక్కుంటూ చెక్ మీద సంతకం చేయమని అడగాలేమో. కేశవ, ఎందుకు నిన్ను నువ్వు అంత తక్కువ చేసుకుంటున్నావు? జస్ట్ మీ నాన్న ఆస్తి రాసిచ్చాడంతే. నాకు తెలిసి అది మీ నాన్న దగ్గరున్నా శ్రీవల్లి దగ్గరున్నా పెద్ద తేడా లేదు. ఎందుకంటే శ్రీవల్లికి ఫ్యామిలీ రిలేషన్స్ ముఖ్యం. ఈ ఆస్తి అంతస్తుల మీద తనకంత ఇంట్రెస్ట్ లేదు. నిజంగా తను వాటి గురించి ఆలోచించే మనిషి అయితే ఈ పార్టీకి ఎప్పుడో మీ నాన్నగారిని అడిగుండేది కదా. నువ్వనుకున్నది రాంగ్ ఆర్తి. డబ్బుకి దాసోహం కాని మనిషి ఎవ్వడూ ఉండడు. శ్రీవల్లికి నిజంగా ఆస్తి మీద ఆలోచన లేకపోతే డాక్యుమెంట్స్ మీద ఎందుకు సంతకం పెడుతుంది? అప్పుడే రిజెక్ట్ చేసి ఉండేది కదా. సైన్ చేయడానికి ముందు అవి ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ అని తనకి తెలియకపోవచ్చు కదా. ఎందుకు తెలియదు అత్తే? నా యావదాస్తికి శ్రీవల్లే వారసురాలని చెప్పినప్పుడైనా నాకు ఆస్తుల మీద ఇంట్రెస్ట్ లేదు నాన్న అని చెప్పి ఉండేది కదా. అప్పుడు ఏం మాట్లాడలేదంటే అర్థం ఏంటి? డబ్బు ఎవరినైనా మారుస్తుందనే కదా అర్థం. పోనీ నువ్వనుకున్నట్టు అదే నిజం అనుకుందాం. మీ నాన్న కూతురు కోసం ఇదంతా చేశాడని ఆ సీతమ్మ చీన్తో కలవదు కదా. అక్కడ మనం శ్రీవల్లిని ఎమోషనల్గా దెబ్బ కొట్టచ్చు. దానికంటే ముందు నువ్వు ఒకసారి విషయాన్ని కల్పనతో మాట్లాడి చూడు.
ఏమని మాట్లాడను? అదే శ్రీవల్లి మీద అంత భారం పెట్టడం అవసరమా? మనం చూసుకుందాం, నాన్నగారితో మాట్లాడమని ప్రేమ నటిస్తూ చెప్పు. కల్పన మాట మీ నాన్న వింటాడేమో. ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా. సరే చూస్తాను. కాల్ కట్ చేసినా కూడా ఇది ఊరికే ఎందుకు ఫోన్ చేస్తోంది? హలో, ఏంటి స్వాతి? వాట్? 2 కోట్లు కావాలా? మా ఇంట్లో మా పొజిషన్ ఏంటో మాకే తెలియట్లేదు. ఇక్కడ 2 కోట్లు కాదు కదా, 2 రూపాయలు కూడా పుట్టే పరిస్థితి లేదు. ఇంకెప్పుడు డబ్బు కోసం నాకు కాల్ చేయకు, పెట్టే. నువ్వు వెళ్ళమ్మా. అదేంటి నాన్న, మీరు లోపలికి రారా? పదండి నాన్న. రండి నాన్న. ఏంటి శ్రీవల్లి, యువరాణిలా తయారయ్యొచ్చావు? అంటే అక్క, అది నాన్న. ఏంటండి ఇది? ఎందుకు శ్రీవల్లిని ఇలా రెడీ చేశారు? శ్రీవల్లికి ఆస్తి, అంతస్తు, డబ్బు, హోదా ఉందని ఊరి జనాలకి చూపించాలనుకుంటున్నారా? కాదు సీత, తను నా కూతురని అందరికీ గర్వంగా తెలియజేయాలనుకున్నాను. చేశాను. నా భార్యను, పిల్లల్ని ఎప్పుడూ ఎవరు అవమానించకూడదు అనుకున్నాను. అందుకే ఇలా చేశాను. అంటే తననిలా గొప్పగా అలంకరించి వాళ్ళకి పరిచయం చేసి వాళ్ళు చేసిన అవమానానికి సమాధానం చెప్పాననుకున్నారా? అంతేకాదు, నా యావదాస్తికి వారసురాలు శ్రీవల్లి అని అందరి ముందు ప్రకటించి నేను సంపాదించిందంతా శ్రీవల్లి పేరు మీద రాయించేశాను కూడా. ఆస్తి మొత్తం తన పేరు మీద రాశారా? అవును సీత, ఇంతవరకు నాకు అవకాశం లేక మీకోసం ఏమీ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు కూడా చేయలేకపోతే నేను చాలా పెద్ద తప్పు చేసిన వాడిని అవుతాను. అందుకే ఇలా చేశాను. విధిరాత వల్ల ఇన్నాళ్ళు నువ్వు నాకు దూరంగా ఉన్నావు. ఎంతో కష్టపడి శ్రీవల్లిని పెంచి పెద్ద చేశావు. మంగళ దినేశులు కూడా ఆర్థికంగా ఎన్నో కష్టాలు పడుతూనే బతికారు. కోట్ల రూపాయల ఆస్తులున్నా మీరెక్కడున్నారో తెలియకపోవడం వల్ల తండ్రిగా, భర్తగా నా బాధ్యతల్ని మీ పట్ల నిర్వర్తించలేకపోయాను. ఇప్పుడు మీ గురించి తెలిసి కూడా మీతో ఉండలేని పరిస్థితి నాది. ఏం చేస్తాం, అంతా దైవాజ్ఞ. దాన్నెవ్వరం మార్చలేం కదా. అలా అని నువ్వు, పిల్లలు అందరి చేత అవమానాలు పడతానంటే నేను ఒప్పుకోను సీత. అది చూసి భరించడం నా వల్ల కాదు. నువ్వే తప్పు చేయలేదని నా మనస్సాక్షికి తెలుసు సీత. అలాగే నువ్వెప్పటికీ తప్పు చేయవని కూడా నాకు తెలుసు. తప్పు చేయనప్పుడు నువ్వు తలదించుకోవాల్సిన అవసరం లేదు. నా సీత ఎప్పుడు తలెత్తుకొని గర్వంగా నిలబడాలి. నువ్వు, పిల్లలు బాధపడడం నాకు ఇష్టం లేదు సీత. మీరెప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉండాలి. అందుకోసం నేను ఏదైనా చేస్తాను. నా మనస్సాక్షి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే నేను ఆస్తిని శ్రీవల్లి పేరు మీద రాసేశాను. ఈ నిర్ణయం తీసుకునే ముందు నీ అనుమతి అడగలేదని నువ్వు నా మీద కోపం తెచ్చుకున్నా పర్వాలేదు. మీరు ఆనందంగా ఉంటే నాకంతే చాలు. తల్లిగా నువ్వు పిల్లలకి ఎంతో చేశావు, కానీ తండ్రిగా నేనేం చేయలేకపోయానే అనే బాధ నాలో ఉంది. ఈ రోజుతో అది తీరిపోయింది.
ఈ నిర్ణయం నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే. మీరు తండ్రిగా వాళ్ళకి చేసిన పనిని నేను కాదన్నండి, అది మీ ఇష్టం. నన్ను అర్థం చేసుకున్నందుకు, నా నిర్ణయాన్ని గౌరవించినందుకు చాలా థ్యాంక్స్ సీత. తండ్రిగా ఇంకొక మాట అడుగుతాను, దానికి ఒప్పుకుంటావా? ఏంటండి అది? పెళ్ళయ్యే వరకు శ్రీవల్లిని మా ఇంట్లో ఉండనిస్తావా? సీత, నేను ఇలాగైనా కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాతో ఏదో మాట్లాడాలన్నావు, దేని గురించి? మీరు శ్రీవల్లిని మీతో పాటు తీసుకెళ్లారు, కానీ తనకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మీరు తెలుసుకోవాలి. చెప్పు సీత, ఏంటది? అదొక్కటే శాప విమోచనానికి ఉన్న ఒకే ఒక అవకాశం, శ్రీవల్లి మరణం. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.